హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదైతే వెడ్నెస్డే రోజు రికార్డ్ చేసిన బ్లాగ్. సో నా వెడ్నెస్డే రొటీన్తో పాటు ఇంట్లోనే ఈజీగా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ కుకింగ్ అవన్నీ ఏం రికార్డ్ చేయలేదు. ఈరోజు పప్పుచారు పెట్టి బెండి ఫ్రై అయితే చేశాను అందరికీ లంచ్లోకి. అదే ఇంకా బస్ లేట్ వస్తుంది కాబట్టి డ్రాప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మందే కాబట్టి మా అమ్మాయిని బస్ ఎక్కించడం కోసం తీసుకొని మేమైతే బయలుదేరాం. ఇక్కడే బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇంతకీ మీ ప్లేసెస్లో వెదర్ ఎలా ఉంది? చలి తగ్గిందా లేదా? అందరూ ప్రాపర్గా బ్యాక్ టు రొటీన్ వచ్చేసారా? స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కదా మన సైడ్ కూడా. సో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఆబ్వియస్లీ మన రొటీన్ అయితే సెట్ అయిపోయినట్టే. అండ్ మా దగ్గర అయితే వెదర్ ఇలా ఉంది, క్లియరే ఉంది. ఒక 2 days నుంచి ఫాగ్ అయితే లేదు. ఇక్కడ కూడా నేలలో ఉన్న మొక్కలు కూడా అన్నీ పాడైపోయి ఇలా ఉంది. కొన్ని బుషీగా ఉన్న ప్లాంట్స్ మాత్రం అలానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మేమైతే సొసైటీ బయటికి కూడా వచ్చేసాం. బస్సు వస్తే ఇంకా బస్సు ఎక్కిచ్చేసి నేను వెళ్ళిపోవడమే. ఇంక ఇంటికి వెళ్ళి నేనైతే నా పూజను అయితే పూర్తి చేసేసుకున్నాను. మార్నింగ్ వీళ్ళిద్దరికీ సేమ్ టైం అయిపోవడం వల్ల అస్సలు కుదరట్లేదు. ఉదయాన్నే చేసుకుందాం అనుకున్నా కూడా ఎంత త్వరగా. మళ్ళీ నేను యాజ్ యూజువల్ 5 o'clockకి లేవడం కూడా స్టార్ట్ చేశాను. వీళ్ళిద్దరు స్కూల్ అండ్ ఆఫీస్ టైమింగ్స్ వల్ల. ఇంక అందుకని ప్రశాంతంగా వీళ్ళని పంపించిన తర్వాత చేసుకోవడమే బెటర్ కదా. ఇంకా వెళ్ళి మా అమ్మాయిని బస్సు కూడా ఎక్కించి వచ్చిన తర్వాత చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా మా వారు ఎక్కించేస్తే ఏంటంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చేసేసుకునేదాన్ని. సరే, ఎనీవేస్ మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను కూడా నా బ్రేక్ఫాస్ట్ పనులు అవన్నీ పూర్తి చేసుకొని బట్టలు అయితే వాషింగ్ మిషన్ మార్నింగే ఆన్ చేసేసాను. ఇంకా అవైతే ఆరబెట్టుకోవాలి. వెడ్నెస్డే రోజు రొటీన్గా చేసుకునే పనులు ఉంటాయి. సన్ కొంచెం బాగానే వస్తుందిలేండి. ఒక 2-3 days నుంచి ఎలా అంటే బట్టలు ఈరోజు ఆరిపోతున్నాయి. మోస్ట్లీ ఇంకా నైట్ టైం కూడా అంత చలిగా అలా ఉండట్లేదు. స్లోగా లివింగ్ రూమ్లో హీటర్ అవన్నీ 2-3 days నుంచి వేయట్లేదు. నైట్ టైం బెడ్రూమ్లో మాత్రం వేసుకుంటున్నాం. చూడాలి ఇంకా అది కూడా ఎన్ని రోజులు నడుస్తుంది ఏంటి అని. ఇంకా దీని తర్వాత నేను నా రొటీన్ వీడియోస్ వర్క్స్ అవన్నీ చేసుకున్నాను. ఈరోజు వెన్స్డే కాబట్టి కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ చేసుకోవాలి. లాస్ట్ వెన్స్డే కూడా చేయలేదు. లాస్ట్ వెన్స్డే భోగి పండగ కదా. సో ఆల్రెడీ పండగ ముందే క్లీన్ చేసేసాం కదా అని ఏం చేయలేదు. ఇంక ఈ వెన్స్డే అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ వెన్స్డే కూడా యాక్చువల్గా నీట్గానే ఉన్నాయి. ఏమంత మెస్సీగా అయితే నాకు అనిపించలేదు. ఇంకా కాబట్టి క్యాబినెట్స్ మీద ఏం స్ప్రే చేయకుండా జస్ట్ అలా క్లాత్ మీదే హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే స్ప్రే చేసేసుకొని నీట్గా అన్నీ వైప్ చేసేసుకుంటున్నాను. బాగానే ఉన్నాయిలే అని బద్దకిచ్చామంటే ఒక వీక్ ఎలాగో ఆగింది కదా. ఈ సెకండ్ వీక్ కూడా ఆగితే కిచెన్ కదా, ఏమన్నా కొంచెం డస్ట్ ఉన్నా సరే మనం ఆ ప్లేస్లో వంట చేస్తూ ఉంటాం. ఆయిల్ అది ఎంత చిమ్నీ ఎగ్జాస్ట్ ఉన్నా కూడా వాటి కండిషన్ చూస్తే అర్థం అవుద్ది మన ఆయిల్ ఎలా అవుతుంది ఏంటి అని. ఇంకా అలా ఏమన్నా ఎక్కడన్నా ఆయిల్తో గ్రీజీగా అయిపోతాయి. మళ్ళీ అప్పుడు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి క్లీన్ చేయాలి. క్యాబినెట్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి కానీ చిమ్నీ మాత్రం కొంచెం గ్రీజీగా అనిపించింది. అందుకని ఒక వెట్ వైప్ అయితే తీసుకొని చిమ్నీతో పాటు ఇంకా పక్కన క్యాబినెట్స్ ఉంటాయి కదా, స్టవ్ పక్కన ఉండే 2 క్యాబినెట్స్, వాటి ప్లేస్లో కొంచెం గ్రీజీగా అవుతుంది. అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఒక వెట్ వైపుతో మొత్తం అయిపోయింది. నాకు అలా అనిపించింది గ్రీజీగా అని. ఇంకా పైన చేసుకున్న తర్వాత కింద క్యాబినెట్స్ కూడా కంపల్సరీ చేసుకోవాల్సిందే. మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే. పైన ఒక 4 క్యాబినెట్స్ ఉంటాయి. అవి గ్రాసరీ కోసం అయితే. కింద ఉండే ఈ 4 ఏంటంటే మన యుటెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి. ఆ సింక్ కిందది ఇంకా తెలిసిందే కదా, మనం యూజువల్గా యుటిలిటీలో యూజ్ చేసేవన్నీ దాని కింద అయితే పెట్టుకొని ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఎక్స్ట్రా డిష్ వాష్ లిక్విడ్ ఏంటి, ఇంకా మన కిచెన్కి సింక్కి కావాల్సిన రిలేటెడ్ అన్నీ దాని కింద అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటా. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. మీకు హైప్ ఆప్షన్ కనుక యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే
తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మీరు వీడియోని హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి యూస్ఫుల్గా ఉండే మరికొంతమందికి మన వీడియో అయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా హైప్ చేయండి. ఇంకా ఫైనల్గా మన 1/2 అవర్ 40 మినిట్స్ ఎంతసేపు కష్టపడ్డా సరే రిజల్ట్ ఒకసారి చూసుకోవాలి. ఇలా అప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది. లైట్ కలర్ క్యాబినెట్స్ కదా, టైం టు టైం చేసుకోకపోతే కొంచెం మెస్సీగా చూడడానికి బాగుండదు. అందుకని ఎప్పటికప్పుడు చేసేసుకోవడమే. అండ్ ఇక్కడైతే పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇది యాక్చువల్గా వెడ్నెస్డే రోజు చేయలేదు. వెడ్నెస్డే నేను ఆ క్యాబినెట్స్ క్లీనింగ్ తర్వాత ఇంకేం రికార్డ్ చేయలేదు. ఇది యాక్చువల్గా వీకెండ్లో చేశాను అనమాట. ఆ రోజు నేను ఈ బిర్యానీ తప్ప ఇంకేం రికార్డ్ చేయలేదు కాబట్టి దాన్ని దీంతో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. పన్నీర్ దమ్ బిర్యానీ షేర్ చేసి చాలా రోజులైంది మన ఛానల్లో. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అండ్ బిగినర్స్ కోసం కూడా ఈజీగా ఉంటుందిలే అని షేర్ చేస్తున్నాను. నా స్టైల్లో చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి రెసిపీస్, అస్సలు కాంప్లికేటెడ్గా ఉండవు. ముందు పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఆ మ్యారినేషన్ నేను రికార్డ్ చేయలేదు. పన్నీర్ పీసెస్ మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, మీ దగ్గర ఉంటే పన్నీర్ మసాలా లేకపోతే గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయితే చాలు. తర్వాత థిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకున్నాను. అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసి తర్వాత గ్రీన్ చిల్లీస్, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేయండి. ఉల్లిపాయలతో పాటు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయండి. సో దట్ గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది, పైన వేసుకోవడమే కాకుండా. ఇంకా మామూలుగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఉప్పు, పసుపు అవన్నీ మనం ఏం వేయము, ఎందుకంటే నేను గ్రేవీకి సరిపడా మ్యారినేషన్లోనే పన్నీర్తో పాటు వేసి పెట్టేసుకున్నాను. మా వారు ఈరోజు ఏంటంటే కొంచెం బిర్యానీలో పొడి పొడిగా కాకుండా కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉండేలా చేయమన్నారు. అందుకని నేను ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే తీసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఎవరికన్నా పన్నీర్ బిర్యానీలో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అసలు మంచిగా గ్రేవీతో పాటు బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే బిర్యానీలో గ్రేవీ కన్నా కూడా సింపుల్గా పులావ్స్ టైప్లో ఉంటాయి చూసారా, అలాంటివే ఇష్టం. మా వారు కూడా తినడం తక్కువే, బట్ ఎప్పుడైనా ఇలా అడుగుతారనమాట గ్రేవీ ఉండేలా చేయాలి అని. అలాంటప్పుడు మాత్రం ఇలా చేస్తాం. ఫైనల్గా ఆ టొమాటో కూడా ఫ్రై అయిపోయి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ మీరు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. మీ అందరికీ తెలిసిందే కదా, పన్నీర్ ఎప్పుడు ఎక్కువ కుక్ అవ్వనివ్వకూడదు. ఎక్కువ కుక్ అవనిస్తే ఏంటంటే అది రబ్బర్లా అయిపోయి సాగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని తక్కువగా కుక్ చేయాలి. అంటే మనం లాస్ట్లో వేసుకొని జస్ట్ అలా బాయిల్ రానిస్తే సరిపోద్ది. పన్నీర్కి కర్రీస్లో అయినా కూడా ఇందులో దమ్ చేస్తాం కాబట్టి మనకు కుక్ అయినప్పుడు ఏమన్నా కొంచెం గట్టిపడినా కూడా ఆ దమ్ చేసే ప్రాసెస్లో మళ్ళీ మీకు పన్నీర్ పీసెస్ అయితే సాఫ్ట్ అయిపోతాయి. సో చూసారుగా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. దీన్నే ఇలా డైరెక్ట్ రోటీలో కూడా తినేయచ్చు అన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ బాగుండదు. ఇది బిర్యానీ కోసం చేసాం కదా, రోటీలో తినడానికి గ్రేవీ కోసం వేరే వేసుకోవాలి. ఇంకా అది ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయకుండా. బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం టైం ఇచ్చారంటే మంచిగా గ్రేవీ మళ్ళీ కుక్ అయిపోయి మీకు ఆయిల్ సపరేట్ అయి తెలుస్తూ ఉంటుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కన స్టవ్ మీద రైస్ కూడా కుక్ అవ్వడానికి పెట్టాను. దమ్ బిర్యానీ కదా, పులావ్ అయితే ఏంటంటే ఇందులోనే రైస్ వేసి కుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవాళ నా మతిమరుపులో భాగంగా తడకాలో నేను పుదీనా వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. మీరు మాత్రం ముందే ఆనియన్స్ వేసే టైంలోనే పుదీనా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ఫుల్గా భలే ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు యాడ్ చేసినా మా బిర్యానీకి ఏం ఫ్లేవర్ తగ్గలేదులేండి. బట్ ఏది ఎప్పుడు వేయాలి అనుకున్నది ఆ టైంలో వేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వేసేస్తే టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుందని నేనైతే నమ్ముతాను. లక్కీగా ఈరోజు రాలేదంతే. ఇక్కడ గ్రేవీ ఏమో రెడీ అయిపోయింది. చిన్న స్టవ్ మీద రైస్ టైం తీసేసుకుంటుందని రైస్ని అయితే ఇటువైపు స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఫైనల్గా కుక్ చేసేసాను. అండ్ ఇక్కడ రైస్ అండ్ గ్రేవీ 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఎక్కువ లేట్ చేయకుండా దమ్ పెట్టేసుకుందాం. ఇలాంటి ఒక స్ట్రెయినర్ తీసుకొని మంచిగా రైస్ని స్ట్రెయిన్ చేస్తూ
రైస్ అంతా దాని మీద స్ప్రెడ్ చేసేసుకోండి. నేను ముగ్గురు కోసమే చేస్తున్నా, లిమిటెడ్ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి లేయర్స్ ఏం వేయట్లేదు. నేను నార్మల్గా మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి కొంచెంగా చేస్తాను కాబట్టి ఇలా. ఎక్కువ మందికి చేస్తున్నాం, మనం ఒక పెద్ద గిన్నెలో చేసుకుంటున్నాం అంటే కనుక మీరు లేయర్స్లా ఫస్ట్ రైస్ లేయర్ వేసేసుకోండి. సో దట్ ఏమన్నా కొంచెం అడుగు పట్టినా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా అది రైస్లో పోతుంది. సెకండ్ నుంచి బాగుంటుంది అనమాట. నేను ఇంక ఇలా డైరెక్ట్ పెట్టేస్తున్నాను. ఇది నాన్ వెజ్ బిర్యానీ కాదు, పన్నీర్ బిర్యానీ. సో దమ్కి పెద్దగా టైం ఏం పట్టదు. జస్ట్ మీరు ఒక 15 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అది డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టకుండా నా దగ్గర రోటీ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ పెట్టి దాని మీద పెట్టేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ పీసెస్ కుక్ అవ్వాలి ఇలాంటిదేం లేదు కదా, జస్ట్ మంచిగా రైస్ గ్రేవీ దమ్ అయితే బాగుంటుందని పెట్టుకోవడమే. రైస్ అంతా వేసేసిన తర్వాత దాన్ని అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా పైన ఇక్కడ వేసే టాపింగ్స్ ఉన్నాయి చూసారా, ఇవే ఇంపార్టెంట్. వీటి వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది మన బిర్యానీకి అయితే దమ్ అయిన తర్వాత. ఇప్పుడు పైనుంచి కొంచెం పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, మీరు బిర్యానీ మసాలా కావాలంటే బిర్యానీ మసాలా, పన్నీర్ మసాలా కావాలంటే పన్నీర్ మసాలా, లేకపోతే గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ లేకపోతే బట్ ఐ ప్రిఫర్ బిర్యానీ మసాలా. మీరు బిర్యానీ మసాలా వేస్తేనే ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. తర్వాత ఇంకా మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అదొక చిన్న గ్లాస్లో తీసి పెట్టుకొని అవి కూడా కొంచెం యాడ్ చేసేసామంటే మంచిగా దమ్ అవుతుంది. అండ్ ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి పైనుంచి. మా నెయ్యి ఇక్కడ వెదర్కి బాగా గడ్డకట్టేసిందిలేండి, అందుకని అలా అక్కడక్కడ పెట్టాను. ఇంకా అన్నిటికన్నా లాస్ట్లో మా అమ్మాయి ఫేవరెట్, మా అమ్మాయికి ఇలా ఫుడ్ కలర్ వేస్తే ఇష్టం అనమాట దమ్ బిర్యానీ పైన, కాబట్టి ఆ కలర్ కూడా వేసేసుకొని ఫైనల్గా ఫాయిల్ పేపర్ అయితే పెట్టేసుకొని దమ్ పెట్టేస్తే 15 మినిట్స్ దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 15 మినిట్స్ సెటిల్ అయ్యే టైం ఇచ్చి ఓపెన్ చేసి చూడండి. అస్సలు మామూలుగా ఉండదు. రెస్టారెంట్స్ ఎందుకు పనికిరావు, మనం ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా హ్యాపీగా బిర్యానీ చేసుకొని తినేయచ్చు. మొత్తం దమ్ టైం, సెట్లింగ్ టైం అన్నీ అయిపోయినాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కండిషన్ అయితే ముందు ప్లేట్ తీసేసి తర్వాత ఫాయిల్ తీసేస్తేనే గుమగుమలాడిపోతూ ఉంటుంది ఆ స్మెల్ అయితే. నేను ఒక్కసారి కదిపి చూపిస్తాను చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. బిగినర్స్ మీరు ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నారు అన్నా కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.